మేషం వారికి ధనయోగము, గృహయోగము, అదే వివాహ యోగము. చాలామందికి ఏంటంటే అసలు నాకు నా జీవితంలో ధనయోగం ఉందా లేదా, కనీసం ఒక గృహం కట్టుకుంటానా, అసలు సెటిల్ అవుతానా, వివాహం అవుతుందా అనేటువంటిది అడుగుతూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని మీకు మీరుగా ఎలా చూసుకోవాలి జన్మజాతకంలో? అసలు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, వివాహాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, గృహాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, అది ఒక్కొక్కసారి కొన్నిసార్లు స్పాయిల్ అయినప్పుడు ఏం చేయాలనే విషయాన్ని నేను కంప్లీట్గా డీటెయిల్గా ఈ వీడియో మొత్తం చెప్తాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోను మొత్తం పూర్తిగా విన్నట్లయితే మీకు మీరుగా సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మేషం వారికి ధనయోగము అనేటువంటిది వివాహ జీవితంతో, సమాజంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. అయితే అది పర్సనల్ చార్ట్లో కనుక మీ జన్మజాతకంలో ధనస్థానంలో ఏదైనా గ్రహం ఉన్నట్లయితే దాన్ని బట్టి కొంచెం దానిలో చిన్న చిన్న తేడాలు వస్తాయి, మార్పులు వస్తాయి. కాబట్టి ముందుగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏ గ్రహాన్ని అంటే శుక్రగ్రహాన్ని. శుక్రగ్రహం మీకు ఎంత డెవలప్ అవుతూ ఉంటే, శుక్రుడి యొక్క బలం ఎంత పెరుగుతూ ఉంటే, దాని మూలంగా మీకు ధన సంబంధించిన విషయం కూడా అలాగే ఉంటుంది. అలానే శుక్రగ్రహం అన్నారు కదండి, వజ్రం పెట్టేసుకోవడం కాదు. శుక్రుడికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరు, శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ అష్టోత్తరం చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ధనయోగం అనేటువంటిది పెరిగి తీరుతుంది. ఇక రెండవది గృహయోగం. చంద్రుడు చతుర్థాధిపతి అయినందుకు సర్వసాధారణంగా మీకు ఏంటంటే లైఫ్లో అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా సరే మాటికి ఎక్కువగా మారడాలు జరుగుతుంటాయి, ఎవరికో స్థిరమైన గ్రహం ఒకటి ఉంటే తప్ప. చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేసినట్లయితే కూడా మీకు ఆ యొక్క దోషం అనేది పోతుంది. అంటే ఆ బలం అనేటువంటిది పెరుగుతుంది. నాలుగవ భావంలో ఏదైనా నీచబడ్డ గ్రహం ఉంది, ఉదాహరణకి కుజుడెళ్ళి ఉన్నాడు, మీ లగ్నాధిపతి వెళ్ళి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీ పేరు మీద తీసుకోకూడదు. ఇట్లా దీనికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మీకు ఎండింగ్లో చెప్తాను. అదేవిధంగా ఇక్కడ వివాహానికి ధనానికి ఇద్దరు ఒకరే మీ మేషానికి, అంటే శుక్రుడే అవుతాడు. మరి శుక్రుడు కదండి, ప్రతి మేషలగ్నం వారికి వివాహం వెంటనే అయిపోవాలి కదా అనుకుంటారు. ఎందుకంటే శుక్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, అలా ఉండదు ఎప్పుడూ కూడా. ఈ శుక్రుడు ఎవరితో కలిసి ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది చూడాలి. అయితే అది మీ పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. మీకు వివాహం త్వరగా అవ్వాలంటే శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, శుక్రగ్రహానికి ప్రదక్షిణాలు చేయడము, గోవులకి మన తేనె పూసిన చపాతీలు ఒక 3 చపాతీలు తీసుకెళ్ళి తినిపించడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు గృహము, వాహనము, వివాహ యోగాలు కొంతమందికి చూడండి బాగా చదువుకుంటారు కానీ ధనబలం సరిగ్గా ఉండదు, మరి కొంతమందికి గృహం ఉండదు, కొంతమందికి వివాహం ఉండదు, ఎంత సెటిల్మెంట్ అయినా కూడా. దీనికి కారణాలు ఏమిటి? మీ యొక్క జన్మజాతకంలో 2వ స్థానం డీయాక్టివేట్ అయిపోయింది, అంటే డెడ్ అయిపోద్ది ఒక్కోసారి, అంటే బ్లాక్డ్ భాగ్యచక్ర. భాగ్యం ఉంది కానీ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ధనానికి ఏమో 2వ స్థానం ఒకటైనా కాదు, 2వ స్థానము, పంచమ స్థానము, భాగ్యస్థానము, లాభస్థానము, 6వ స్థానం కూడా ధనాన్ని ఇస్తుంది, దశమం కూడా ఇస్తుంది, ఎందుకంటే దశమం అంటే వృత్తి కాబట్టి. ఈ 6లో ఏ స్థానం బాగుందో చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఏ స్థానం బాగుందో చెక్ చేసుకొని ఆ రిలేటెడ్గా మీరు ప్రయత్నం చేయండి ఫైనాన్స్ కోసం. అప్పుడు మీకు ఏమవుతుందంటే బాగున్నటువంటిది మీకు ఫలితాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, ఒక 4-5 కూరగాయలు కొనడానికి వెళ్ళారు ఉదాహరణకి, అక్కడ అన్నిట్లో ఏది బాగుందో తీసుకున్నారు. ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, దాని కూర వండుకుంటే బాగుంటుంది కూడా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ధనాధిపతి, పంచమాధిపతి, షష్టమాధిపతి, దశమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కేవలం ఒక ధనాధిపతినే కాదు. వీటిల్లో ఏది ఉందో చూసుకొని మీ ధనము ఏ యోగంలో ఉంది, అంటే ఉద్యోగం చేయడం ద్వారా ఉందా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా, లేకపోతే వ్యాపారం చేయడం ద్వారా ఉందా, ఆ వ్యాపారం కూడా మీరు కొన్నిసార్లు చూడండి సర్వీస్ రిలేటెడ్ చేస్తారు, కొంతమంది ప్రోడక్ట్ అమ్ముతారు, కొంతమంది ఆన్లైన్లో అమ్ముతారు, కొంతమంది షాప్ పెట్టి అమ్ముకుంటారు.
ఇది అసలు ఎందులో ఉంది అనేది తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుసుకుంటాము? మీ ధనాధిపతి దేంతో? 3వ అధిపతితో ఉన్నాడు మీడియేటింగ్ ద్వారా, 4వ అధిపతితో ఉన్నాడు రియల్ ఎస్టేట్, 5వ అధిపతితో ఉన్నాడు ఉదాహరణకి 5వ స్థానం, అది 5వ అధిపతి. మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా అనుకోండి, అది ఎంతసేపు డాక్టరే అవ్వాలని రూల్ లేదు, 6వ అధిపతితో ఉన్నాడు. లోన్స్ ఇవ్వడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి కొంతమందికి, లేదా ఉద్యోగం చేయడం 7 అన్న అనుకోండి. ఈవెంట్స్ లేకపోతే 11 ఈవెంట్స్, బిజినెస్లు కూడా అనుకోవచ్చు. ఏంటంటే రీసెర్చెస్ ద్వారా, లేకపోతే తాతగారి ప్రాపర్టీ ఏదైనా ఉంటాయి, లేకపోతే మనకి డయాగ్నోటిక్ సెంటర్స్. 9 అనుకోండి టీచింగ్, 10 అనుకోండి జాబ్, 11 అనుకోండి మళ్ళీ అగైన్ బిజినెస్, 12 అంటే సర్వీసెస్ మూలంగా విదేశాలు వెళ్ళడం ద్వారా ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే గృహయోగం విషయంలో కూడా మీరు ఏంటంటే అసలు మీకు తాతగారిది కానీ తండ్రి గారిది కానీ అనుభవించే యోగం ఉందా లేదా. కొంతమంది చూడండి, తాతగారి ప్రాపర్టీ ఉందండి కానీ అది కోర్టు కేసులో ఉంది, తాతగారు ప్రాపర్టీ ఉంది కానీ మేము అనుభవించలేకపోతున్నాం, అది పంచడం లేదు, మాకేం లాభం, అది ఎప్పుడు పంచుతారో తెలియదు అంటూ ఉంటారు. అంటే మీ పర్సనల్ చార్ట్లో తాతగారి ప్రాపర్టీ అనుభవించే యోగం లేదనుకోండి, ఇలా జరుగుతూ ఉంటుంది. సేమ్ తండ్రి గారి ప్రాపర్టీ కూడా, సేమ్ మీ ప్రాపర్టీ విషయంలో కూడా కొంతమంది చూడండి, 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పటిదాకా ఒక సెంట్ భూమి కూడా కొనుక్కోలేదు, ఏంటో నా జీవితం అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ప్రాపర్టీ కొనుక్కునే యోగం అనేటువంటిది సరిగ్గా లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏమవుతుంటుంది, మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం సరిగ్గా లేదు, దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఏంటి, మీ పేరు మీద కొనుక్కోవాలా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలా, లేదా మీ పిల్లల పేర్ల మీద కొనాలో తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఆ రకంగా సంకల్పం చేసుకుంటే మీరు కొనగలుగుతారు. మీ జాతకంలో లేనప్పుడు మీరు మీ పేరు మీద కొందామని అనుకుంటే అది కొనలేరు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పేరు మీద ఏ డైరెక్షన్ పనికొస్తుందో కూడా చూసుకోవాలి. ఇక ఇది మరి ప్రాపర్టీ యోగం రావాలంటే అంటే ఏం చేయాలి, మీరు వారాహి అష్టోత్తరం చేసుకుంటుంటే దాని చికాకుల్లో ఉన్న ప్రాపర్టీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక వివాహం, ఇక్కడ చాలామంది ఏంటంటే చాలా భయపడుతూ ఉంటారు. ఏమంటే నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి, 35 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా వివాహం లేదు, మా పిల్లల తోటోళ్ళకి 25 ఏళ్ళకి అయిపోయిందని. ఇక్కడ జన్మజాతకంలో 7వ స్థానం ఎప్పుడు యాక్టివ్ అవుతుందో చూసుకోగలగాలి. ప్రతి జీవుడికి 3 నుంచి 5 సార్లు వివాహ యోగం అనేది వస్తుంది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే అది మంచిది. కొన్నిసార్లు 3 నుంచి 5 సార్లు చేసుకోకూడని సమయం కూడా నడుస్తుంది. అక్కడ ఏంటంటే ఆ చేసుకోకూడని సమయం నడిచినప్పుడు మీకేమవుతుంది, ఆ వివాహ సంబంధించినటువంటి విషయంలో రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మజాతకంలో 2 వివాహాల యోగం ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. అది ఎలా చూడాలి, 7వ అధిపతి పాడవడం, 12వ అధిపతి పాడవడం, డ్యూయల్ సైన్ కనెక్టివిటీస్ వస్తాయి, 2 వివాహాల యోగం ఉందని మీరు నిర్ధారించుకోవాలి. రెండవది ఏంటి, లేట్ మ్యారేజ్ యోగం ఉందా, సాటర్న్తో కనెక్ట్ అయితే లేట్ మ్యారేజ్ యోగం. అలా కాకుండా 7వ అధిపతి మంచి శుభగ్రహాలతోనే ఉన్నాడు, ఎర్లీ మ్యారేజ్ యోగం, అందులో లవ్ మ్యారేజా, ఇంటర్ క్యాస్టా, ఇలాంటివి కూడా ఉంటాయి. ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటిది ఉంటుంది. చాలామందికి ఏంటంటే మంచి ముహూర్తం పెట్టుకున్నామండి, కానీ ఎందుకో మాకు వివాహ సంబంధించిన విషయంలో ఇటువంటి అనుభవం చూసాము అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే 2 వివాహాల యోగం ఉండడం వల్ల మీరు ఎటువంటి ముహూర్తం పెట్టుకున్నా, ఎలా చేసుకున్నా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి, స్త్రీ అయితేనేమో కుంభ వివాహము, పురుషుడైతే అర్క వివాహం చేసుకొని వివాహం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 7వ స్థానం ఏదైతే ఉందో, ఈ 7వ అధిపతి ఎవరైతే ఉన్నారో ఏ గ్రహాల చేత స్ట్రక్ అయి ఉన్నాడు, బ్లాక్ అయి ఉన్నాడు. మనం ఇక్కడ ఏంటంటే ధనాధిపతి బ్లాక్ అయితేనేమో ధనపరంగా ఎదుగుదల లేదు, 4th లార్డ్ అంటే చతుర్థాధిపతి బ్లాక్ అయితేనేమో మీరు ప్రాపర్టీ కొందామంటే కొనలేకపోతుంటారు. అలా కాకుండా మీకు 8వ అధిపతి బ్లాక్ అయితే తాతగారు ప్రాపర్టీ తీసుకోకూడదు, ఒకవేళ తీసుకున్న అది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. 12వ అధిపతి బ్లాక్ అయితే తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో ఇబ్బందులు వస్తాయి. సో ఇక్కడ ఏది బ్లాకింగ్లో లేదో అది ఉంచుకోవచ్చు, మిగిలింది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ని పూర్తిగా తిప్పుతుంది ఈ యొక్క అంశం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వివాహ సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, బంధువర్గంలో యోగం ఉందనుకోండి, బంధువర్గంలో చేసుకుంటేనే బాగుంటుంది.
లవ్ మ్యారేజ్ యోగం ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తారు. అది మీ పూర్వజన్మల్లో కర్మలో ఉన్నటువంటి విషయం. ఆ కర్మని మీరు తగ్గించుకోవడానికి లలితాసహస్రనామాలు రెగ్యులర్గా చేసుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ చాలా ఇబ్బంది పడుతున్నామని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభాయై నమః అని మంత్రం చేస్తూ ఉండండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. రెగ్యులర్గా లలిత చేసుకోండి. ఈ రకంగా మీరు మీ జాతక చక్రంలో ధనాన్నిచ్చే కారకుడు ఎవరు, గృహాన్నిచ్చే కారకుడు ఎవరు, వివాహాన్నిచ్చే కారకుడు ఎవరో చూసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.